యాక్షన్ తో ఎమోషన్, అర్జున్ లో ప్రమోషన్. హాయ్ గాయ్స్, ట్రైలర్ చూసినప్పుడు ఒక వైబ్ వచ్చింది. మాస్ ప్లస్ ఎమోషన్ ఈక్వల్ టు బ్లాక్ బస్టర్ ఫార్ములా అనిపించింది. సో మరి ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్ లో మన కళ్యాణ్ రామ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఎలా పర్ఫార్మ్ చేశారో, మరి ఈ కాంబోలో ఏం స్పెషల్ ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ టాక్ అబౌట్ కళ్యాణ్ రామ్. రీసెంట్ గా ఆయన బింబిసారా ఒక ఫ్రెష్ అండ్ పవర్ఫుల్ రోల్ లో కనిపించిన విషయం మనందరికీ తెలుసు. సో ఆ మూవీలో హిస్టారికల్ ఎలిమెంట్స్ తో మాస్ ప్రెసెన్స్ బ్లెండ్ చేశారు. ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ ని అర్జున్ విశ్వనాథ్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక పోలీస్ ఆస్పిరెంట్ నుంచి క్రిమినల్ గా మారడం, జర్నీలో ఏముంటుందో అనేది సస్పెన్స్. ఆయన బాడీ లాంగ్వేజ్, యాక్షన్, టైమింగ్ అండ్ ఇంటెన్సిటీ ట్రైలర్ లో విజిబుల్ గా ఉంది. ఈజ్ హీ ఏ హీరో ఆర్ విలన్? ఆ డౌట్ ట్రైలర్ లోనే క్రియేట్ చేసింది, విచ్ ఇస్ అ విన్ అని చెప్పొచ్చు. అయితే నౌ కమింగ్ టు విజయశాంతి గారు, మనకి తెలిసిన లేడీ అమితాబ్ అండ్ ఒసే రాములమ్మ లాంటి ఐకానిక్ రోల్స్ చెప్పిన తన స్టైల్లో అండ్ పవర్ఫుల్ ప్యాక్ డైలాగ్స్ చూడడం ఎంత రేరో మనకి తెలుసు. ఈ ట్రైలర్ లో విజయశాంతి గారు ఐపీఎస్ గా కనిపిస్తున్నారు. అయితే ఆ కమాండింగ్ వాయిస్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, టోటల్ గా చిల్స్ వచ్చాయి. ట్రైలర్ లో సింపుల్ గా మాట్లాడిన డైలాగ్స్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. తన కంబ్యాక్ లో సరేలేరు నీకెవరు ఒక స్టెప్ అయితే ఇది డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తుంది. సో ట్రైలర్ డైరెక్షన్ చాలా టైట్ గా ఉందని చెప్పొచ్చు. అజనేష్ లోక్నాథన్ బీజిఎం మాత్రం ట్రైలర్ కి సౌల్ ఇచ్చింది. సో ఎస్పెషల్లీ ఎలివేషన్ షాట్ లో బీజిఎం పీక్స్ లో వెళ్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్, స్లో మోషన్ షాట్స్ అండ్ ఎమోషనల్ డ్రివెన్ విజువల్స్ అన్ని బ్యాలెన్స్ చేశారనిపించింది. సో స్టోరీ వైజ్ అర్జున్ క్యారెక్టర్ కి చాలా లేయర్స్ ఉంటాయి అని హింట్ కూడా ఇచ్చేసారు. పోలీస్ బ్యాక్గ్రౌండ్, మదర్ సెంటిమెంట్, రాంగ్ పాత్ లో వెళ్లే క్యారెక్టర్ ఆల్ మిక్స్ చేసి స్ట్రాంగ్ డ్రామా క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నారు. సో ద లైన్ బిట్వీన్ డ్యూటీ అండ్ రెబెలియన్ అనే ఒక ట్యాగ్ లైన్ మెన్షన్ చేయడం స్టోరీ డెప్త్ ని ఇండికేట్ చేస్తుంది. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే మాస్, ఎమోషన్, సస్పెన్స్ అన్ని ఎలిమెంట్స్ కలిపి పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాగా ఫీల్ వస్తుంది. అయితే కళ్యాణ్ రామ్ కి ఒక గేమ్ చేంజర్ రోల్ అనిపిస్తుంది. అయితే విజయశాంతి గారు ప్రెజెన్స్ తో హైప్ డబుల్ అయిపోయింది. సో ఈ మూవీకి ఆల్రెడీ మంచి బజ్ ఉంది. ఏప్రిల్ 18th కి రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఐ పర్సనలీ థింక్ ఇఫ్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్ స్ట్రాంగ్ ఉంటే ఇది సమ్మర్ బ్లాక్ బస్టర్ కి పర్ఫెక్ట్ కంటెంట్ అనిపిస్తుంది. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.